The Lord, good evening. Psalm 2nd chapter from 1st verse to 3rd verse. అన్యజనులు ఎలా అలరేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారికి అట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదాం రండి అని చెప్పుకొనుచు భూరాయులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన పరలోక తండ్రి, ఇది యేసయ్యా, ఈ కార్యక్రమం ఎలా స్టార్ట్ చేస్తానో నాకే తెలియదు తండ్రి. పరిశుద్ధుడా, నువ్వే స్టార్ట్ చేయించావు తండ్రి. అందులో కొరకై నీకు ఎనలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య తండ్రి, ఈ కార్యక్రమంని దీవించండి తండ్రి. యేసయ్య, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తండ్రి నీ వాక్యం చెప్పాలని, కానీ ఇప్పుడు నాకు ఇచ్చావు తండ్రి. అందులో కొరకై నీకు ఎనలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య, నాకు ఏ జ్ఞానం లేదు తండ్రి, నువ్వే జ్ఞానం ఇస్తున్నావు తండ్రి. యేసయ్య, నువ్వే నా వెనక ఉండి ఏం మాట్లాడాలో మాట్లాడించు తండ్రి. యేసయ్య, ఇది నీ మాటలు తండ్రి. యేసయ్య తండ్రి, దీనిని వ్యర్థపరచకుండా నా నోటిని అదుపులో పెట్టి ఏది మాట్లాడాలో అదే మాట్లాడింపజేయండి తండ్రి. యేసయ్య, ఈ కార్యక్రమాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. నేను అడిగిన వాటిని పొందిన నమ్ముతున్న ఆ ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్యజనులు ఎలా అల్లరేపుచున్నారు, జనం ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ద నేషన్స్ ఆర్ రైజింగ్ అంటే జనములు దేవుని పైన కోపడుతున్నారు. వాళ్ళు ఎందుకు కోపడుతున్నారో వాళ్ళకి తెలియదు. దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు. సెకండ్ పాయింట్, లెటర్స్ కౌన్సిలింగ్ టుగెదర్. బాబేల్ కాలం నుంచి ఇప్పటి వరకు మెన్స్ కౌన్సిలింగ్ అవుతూ ఉన్నారు దేవుడికి వ్యతిరేకంగా ఉండాలని. థర్డ్ పాయింట్, లెటర్స్ అగెయిన్స్ట్ లార్డ్ అండ్ అగెయిన్స్ట్ అనాయింటెడ్. యెహోవాకును ఇంకా అభిషక్తునికి విరోధంగా ఎలా నిలబడాలని జనములు ఆలోచన చేస్తున్నారు. లెటర్స్ బ్రేక్ ద బాండ్ ఇంటూ ద పీసెస్. మనం వారికి అట్లు తెంపుదాం రండి అని జనులు కోరుకుంటున్నారు. కౌన్సిలింగ్. భూరాజు యెహోవాకును ఆయన అభిషక్తుని విరోధంగా నిలబడుచున్నారు. జనంలో ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. బాబేలు కాలం నుంచి దేవుడి నుంచి ఎలా అగైనెస్ట్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ద నేషన్స్ ఆఫ్ ద రైస్. వాళ్ళకి తెలీదు దేవుని గురించి ఎందుకు కోపడుతున్నామో, ఎందుకు చిరాకు పడుతున్నామో. అలాగనే వాళ్ళకి దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. లెటర్ దే ఆర్ అగెయిన్స్ట్ ద లార్డ్ అండ్ ద అనాయింటెడ్. యెహోవాకును ఇంకా అభిషక్తునికి విరోధంగా నిలబడాలని కోరుకుంటున్నారు. జాన్ 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుడు ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రిలో కుమారుడున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుడు ఒక ఆత్మ ఉన్నది. నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. సన్ ఇంకా ఫాదర్ ఏకమై ఉన్నారు. 14:9. ఫిలిప్పు దేవుణ్ణి అడుగుతున్నాడు, యేసయ్య, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద నుండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు?
ఫిలిప్పు దేవుని అడుగుతున్నాడు, యేసయ్య తండ్రిని మాకు కనపరచు అని. అప్పుడు యేసయ్య ఫిలిప్పుతో, నువ్వు నన్ను చూసావు కదా, తండ్రిని చూసినట్టే. నువ్వు నన్ను ఎరగవా? నేను నీకు తెలియదా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు. నన్ను చూసేవాడే తండ్రిని చూసినట్టే. గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? మళ్ళీ నువ్వు ఎలా అడుగుతున్నావు తండ్రిని చూపించమని? లెట్ us బ్రేక్ దేర్ బాండ్ ఇంటూ పీసెస్. ప్రజలు అనుకుంటున్నారు వారి కట్లు ఎట్లా తెంపాలి అని. మనము వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశంను మన యుద్ధ నుండి పారవేయదాం రండి అని చెప్పుకొనుచున్నారు. దేవుడికి ఇంకా మనుషులకి బాండేజ్ని తెంపాలని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు అలా అనుకోడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ బాండేజ్ అనేది పెరుగుతుంది కానీ తెగిపోదు. దిస్ యాటిట్యూడ్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ insanity because God is bondage breaker but not a bondage breaker. To a graceless neck, the yoke of the Christ is but to the saved sinner it is easy and light. We may judge ourselves by this. Do we love that yoke or do we wish to cast it from us? మనము దీన్ని బట్టే మనము ఎలా నడుచుకోవాలో అర్థమవుతూ ఉంటుంది కదా. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. భూరాజులు భూలోకంలో పరిపాలించే రాజులు ఎలా వ్యతిరేకంగా ఉండాలో దేవుడికి వాళ్ళు కోరుకుంటున్నారు, నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. వాళ్ళు ఆలోచన చేయుచున్నారు. ప్రైజ్ ది లార్డ్.